లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ప్రధాని మోదీకి అర్థమైందా? 4 విడత లోక్సభ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రావట్లేదన్న భయం పట్టుకుందా? ఇక మిగిలిన 3 విడత ఎన్నికలైనా మెజారిటీ సీట్లు గెలవకపోతే ఘోర పరాజయం తప్పదన్న భావనలో ఉన్నారా? అందుకే ముస్లింలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా? తాజాగా మోదీ వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ కు ఓటేస్తే హిందువుల సంపదంతా ముస్లింలకు పంచుతారంటూ మోదీ ఇటీవల చెప్పటం పెద్ద దుమారాన్ని రేపింది. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఒక వర్గంపై విషం చిమ్మటమేంటని సర్వత్రా విమర్శలు చెలరేగాయి. దీంతో ప్రధాని మోదీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు దూరమవుతాయన్న భయంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చిన్నప్పుడు తనకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉండేవారని, ఈద్ రోజున వారంతా తనకు అన్నం పెట్టేవారని ఓ ఛానల్ కు ఇంటర్వ్యూలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అంటూ తేడా చూపటం ప్రారంభించిన రోజు ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదన్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లోక్సభ ఎన్నికల వేళ ముస్లింలపై ప్రధాని మోదీ అకస్మాత్తుగా ప్రేమ కురిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే 4 దశల్లో పోలింగ్ ముగిసింది. ఇక 3 దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై మోదీతో పాటు బీజేపీ హైకమాండ్ మొదటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అయితే 4 దశల పోలింగ్ ముగిసేసరికి కమలం పెద్దలకు అసలు విషయం బోధపడింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని, ఈసారి భారీగా సీట్లు తగ్గుతాయని తేలటంతో కమలం శిబిరంలో కలవరం మొదలైంది. ఏ రకంగా చూసినా 200 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే ఇక మిగిలిన 3 విడతల ఎన్నికలైనా ముస్లింల ఓట్లు పొందాలన్న ఆశతో వారిపై మోదీ ప్రేమ కురిపిస్తున్నాడని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేయడం, ఎన్నికల్లో లబ్ధి పొందడం బీజేపీకి మొదటి నుంచి అలవాటు. ఈ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా ఒకరిని మించి ఒకరు ప్రకటనలు చేస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామంటూ ప్రతి ఎన్నికల సభలో చెబుతున్నారు. దీంతో ముస్లింలతో పాటు దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. మోదీ మళ్లీ గెలిస్తే తమ రిజర్వేషన్లు పోతాయన్న భయం వారికి పట్టుకుంది. గతంలో బీజేపీకి అనుకూలంగా ఉన్న వారంతా తాజా లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. గత 4 విడత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందన్న విషయం సొంత పరిశీలనలో తేలటంతో కమలం పెద్దలు ఓటమి భయంతో వణికిపోతున్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ సడన్ గా ప్రేమ కురిపించడంపై విపక్ష నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు వారిపై విషం చిమ్మి ఇప్పుడు ప్రేమ ఒలకుపోయటం వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నారు. మరో 3 దశల లోక్సభ ఎన్నికల పోలింగ్ మిగిలి ఉండటంతో ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే మోదీ సరికొత్త డ్రామాకు తెరలేపిండని విమర్శిస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేసి ఇప్పుడు వారి ఓట్ల కోసం సెంటిమెంట్ ను పండిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.